బ్రేకింగ్ న్యూస్ నూతన రెవెన్యూ చట్టం భూభారతికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. దీంతో త్వరలో ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణ ప్రజానికానికి మెరుగైన సమగ్రమైన రెవెన్యూ సేవలను సత్వరమే అందించాలన్న ఆశయంతో భూభారతి చట్టాన్ని తీసుకువచ్చారు. రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా భూభారతి చట్టాన్ని రూపొందించామని, ఈ చట్టాన్ని రూపొందించడంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు మంత్రి పొంగులేటి. ప్రజలందరికీ అభిప్రాయాలను క్రోడీకరించి సామాన్యుల సంక్షేమమే ధ్యేయంగా భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగిందన్నారు ఆయన. ఈ చట్టానికి సంబంధించిన విధి విధానాలను రూపొందించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, చెప్పండి, మరి నూతన భూభారతి చట్టాన్ని కూడా అటు గవర్నర్ కూడా ఆమోదం తెలిపారు. మరి ఈ చట్టం ద్వారా ప్రజలకు ఎలాంటి మేలు జరగబోతుంది? ఎందుకంటే ధరణి ప్లేస్ లో కూడా దీన్ని తీసుకొచ్చారు. దీనిలో ఎలాంటి మార్పులు ఉంటున్నాయి? డీటెయిల్స్ ఏంటి? ధరణి స్థానంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూభారతి చట్టాన్ని తీసుకుని రావడం జరిగింది. ఈ చట్టం తీసుకురావడానికి దాదాపుగా 6 నెలలు ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించి పబ్లిక్ డొమైన్ లో ఏదైతే అభిప్రాయాలు ఉంటాయో ఆ అభిప్రాయాలన్నీ కూడా చట్టానికి ఏ విధంగా అవసరపడతాయి అవన్నీ కూడా సేకరించిన తర్వాత ఈ పబ్లిక్ డొమైన్ లో ఉంచిన తర్వాత ఈ చట్టం అయితే తీసుకుని రావడం జరిగింది. ఎట్టకేలకు ఈ భూభారత్ చట్టానికి గవర్నర్ ఆమోదం తెలపడం జరిగింది ఈ రోజు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి మాట్లాడుతూ కూడా ఈ భూభారత్ చట్టానికి సంబంధించి గత ప్రభుత్వంలో ధరణి పేరిట రైతులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. చాలా మంది కూడా భూమి మీద హక్కు ఉన్నా కానీ సరే పాస్ పుస్తకం లేకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంతేకాకుండా చిన్న సవరణ చేయాల్సి వచ్చినా కానీ ఎట్లాంటి తప్పులు జరిగినా కానీ సరే కోర్టు ఎక్కితే తప్ప సమస్యలు పరిష్కారం అయ్యేది కాదు. అయితే ప్రభుత్వం ఇదంతా దృష్టిలో పెట్టుకొని ఈ భూభారత్ చట్టాన్ని రూపొందించడం జరిగింది. ఈ భూభారత్ చట్టం ఇంప్లిమెంట్ కావడం వల్ల రైతులకు చాలా ఏదైనా సమస్యలు ఎదుర్కొన్నా కానీ సరే అటు గతంలో మ్యూటేషన్ అనేది లేకుండా ఉండేది. ఇప్పుడు ఎంఆర్ఓ స్థాయి నుంచి అటు ఆర్డీఓ అటు కలెక్టర్ వరకు కూడా వీరందరికీ కూడా ఈ మ్యూటేషన్ సంబంధించి అధికారాలు అప్పచెప్పడం జరిగింది. అంతేకాకుండా నాలాకు సంబంధించి కూడా ఈ ఆర్డీఓ స్థాయి అధికారులకైతే అధికారాలు కట్టబట్టడం జరిగింది. దీనివల్ల ప్రజలు అంటే రైతులు ఎవరైతే ఉంటారో వారికి ఎటువంటి ఇబ్బంది కలిగినా సరే ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి వెంటనే అప్లికేషన్ పెట్టుకొని ఈ సవరణ చేసుకోవచ్చు. అయితే గతంలో చాలా వరకు కూడా ఈ భూమికి సంబంధించి వారి అంటే ఏదైతే భూమి ఉంటుందో ఆ భూమి పైన వాళ్ళు హక్కు అంటే సాగుకు ఉన్నా కానీ సరే వాళ్ళ పేరు మీద మాత్రం పట్టా లేకుండా ఉండేది. దీంతో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇబ్బందులు ఎదుర్కోవడము రైతుకు వేరొక రైతుకు భూ తగాదాలు కావడం కూడా ఇట్లాంటి చాలా గొడవలు జరిగిన సందర్భం చూసాం. చాలా వరకు కూడా సాగులో ఉన్నా కానీ సరే పట్టా లేకపోవడంతో రైతులు ఏదైతే అంటే హక్కు మొత్తం కూడా కోల్పోయిన పరిస్థితి ఉంది. ఈ భూభారత్ చట్టం తీసుకొచ్చిన తర్వాత రైతుకు ఏదైతే హక్కుదారు చట్టాన్ని కల్పించడం జరుగుతుంది. అంతేకాకుండా గతంలో మ్యూటేషన్ సంబంధించి హక్కులు లేకుండా ఉండేది. ఇప్పుడు భూభారత్ చట్టం తీసుకొచ్చిన తర్వాత ఎంఆర్ఓ, ఆర్డీఓ, జిల్లా స్థాయి అంటే కలెక్టర్ స్థాయి అధికారులకైతే ఈ అధికారాలు కట్టబెట్టడం జరిగింది. అయితే ప్రస్తుతం అంటే రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మ్యూటేషన్ జరిగే పాస్ పుస్తకం వస్తుంది. ఒకవేళ ఏదైనా తప్పు జరిగితే అప్పీల్ చేసుకునే అవకాశం కూడా ఈ చట్టం కల్పించడం జరుగుతుంది. మ్యూటేషన్ సంబంధించి మ్యాప్ తప్పనిసరిగా ఈ చట్టంలో ఉంటుంది. ఈ పాస్ పుస్తకంలో ఈ మ్యాప్ కూడా ప్రింట్ చేయడం అయితే జరుగుతుంది. అయితే సరిహద్దు వివాదాలకు డబుల్ రిజిస్ట్రేషన్ కు ఎట్లాంటి ఆస్కారం అయితే ఉండకుండా ఈ చట్టంలో అయితే పొందుపరచడం జరిగింది. అయితే వారసత్వ భూములకు సంబంధించి నిర్ణీత కాలంలో విచారణ చేసిన తర్వాతనే పాస్ పుస్తకాలు అయితే ఈ చట్టంలో అయితే జారీ చేయబడుతున్నాయి. అయితే ఇంత ముందుకు ఎలాంటి విచారణ లేకుండా కూడా ఈ వారసత్వపు భూములకు సంబంధించి పాస్ పుస్తకాలు విడుదల చేసేవారు. దానివల్ల వివాదాలకు కూడా తావు తీసే పరిస్థితి. అయితే ఈ చట్టం మాత్రం ఖచ్చితంగా ఈ విచారణ జరిపిన తర్వాత మాత్రమే
ఈ యొక్క వారసత్వ భూములకు సంబంధించి ఈ యొక్క పాస్ పుస్తకాలు అందకడం జరుగుతుంది. అయితే 13B 38E ఓఆర్సి లావణి పట్ట వంటి మార్గాల్లో భూమి వచ్చినప్పుడు పాస్ పుస్తకాలు పొందే అవకాశం గత చట్టంలో లేదు. కానీ వీళ్ళందరికీ కూడా ఈ యొక్క ప్రభుత్వంలో పాస్ పుస్తకాలు కల్పిస్తూ కూడా ఆర్డీఓ ద్వారా ఆర్డీఓకి అప్లై చేసుకున్నట్టయితే ఈ యొక్క వారికి అయితే అందరికి కూడా పాస్ పుస్తకాలు అయితే వస్తాయి. హరికృష్ణ, త్వరలోనే వీటినైతే త్వరలోనే అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. అంటే ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? మరి దీనిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏమైనా చర్యలు తీసుకుంటారా? అయితే ఈ యొక్క భూభారత చట్టాన్ని అమలు చేయడానికి గ్రామ స్థాయిలో విఆర్ఏ వ్యవస్థను తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే గతంలో ఎవరైతే విఆర్ఓలు ఎవరైతే పనిచేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా రిటర్న్ బ్యాక్ చేసుకోవడానికి ఈ యొక్క శాఖకు సంబంధించి శాఖ నుంచి కూడా ఇప్పటికే ఎవరైతే ఇంట్రెస్టెడ్ కూడా అప్లై చేసుకోవాలని చెప్పేసి కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో వీరందరికీ కూడా ఒక 2 నెలల పాటు ఈ యొక్క భూభారత చట్టం పైన పూర్తిగా వీళ్ళకు అవగాహన కల్పించి అటు ప్రజల్లోకి తీసుకెళ్తూ 2 నెలల్లో ఈ యొక్క చట్టాన్ని పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజలకు అవగాహన కల్పించి ఈ యొక్క భూభారత చట్టాన్ని ప్రజలకు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. రైట్ హరికృష్ణ, థ్యాంక్ యూ.